జగదాత్రి కేదార్ పవన్ ఫ్రాడ్ అని, ఆడపిల్లలని పెళ్లి చేసుకొని నగలని డబ్బులని తీసుకొని పారిపోతాడని ప్రూవ్ చేయడంతో అందరూ పవన్ని చితకబాదేస్తూ ఉంటారు. ఇంతకీ నువ్వేం చదువుకున్నావురా? అందరూ వెటకారంగా అడుగుతూ ఉంటారు పవన్ని. 8th క్లాస్ అని అంటూ పవన్ ఆన్సర్ చేయగానే అందరూ షాక్ అవుతారు. ఎప్పటి నుండి ఈ బిజినెస్ స్టార్ట్ చేసావురా అని జగదాత్రి అనగా 5 years బ్యాక్ ఒక చిన్న జాబ్ చేస్తుండేవాడిని. ఖర్చులకి డబ్బు సరిపోయేది కాదు. అప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి రిచ్. వచ్చిన కట్నం, తను చేస్తున్న జాబ్ శాలరీ కూడా సరిపోలేదు. అందుకని అక్కడ నుండి పారిపోయా అని పవన్ చెప్పగానే, అంటే ఆ తర్వాత మళ్ళీ ఒక చోటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంతేనా అని అనగానే అవును అని ఒప్పేసుకుంటాడు పవన్. దాంతో అందరికీ కోపం వస్తుంది. చూసారా అమ్మ, మన ముందే ఎంత చక్కగా నిజాలు చెప్తున్నారో అని పవన్ని చూస్తూ అంటూ ఉంటుంది జగదాత్రి. పదరా, నీకోసం స్టేషన్లో మామలు ఎదురు చూస్తున్నారు అని అంటూ లాక్కెళ్ళబోతూ ఉండగా, నా దగ్గర లాక్కున్న 20 లక్షలు అందరి దగ్గర దోచేసిన మనీ అంతా కక్కిస్తారు పదరా అని బూచిని తీసుకెళ్తూ ఉంటాడు పవన్ని. మీరు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండమ్మా అని బాధితులకు చెప్తుంది జగదాత్రి. అలాగే అని ఒప్పుకొని వాళ్ళు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక మేఘనాని తిడుతూ ఉంటుంది. చూసావా, జాతి ముత్యం, ఆనిరత్నం, మట్టిలో మాణిక్యం అనేదేదో అన్నావు కదా అని అంటూ ఉండగా, మరేం చేయమంటావు, వాడు అటువంటి వాడని నాకు తెలియదు కదా అని అంటూ ఉంటుంది మేఘన. జగదాత్రి అందరినీ చూస్తూ, కాస్త ఆడపిల్ల పెళ్లి చేసే ముందు వాడు గుణవంతుడా కాదా, చివరిదాకా అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తాడా లేదా అన్నది చూసి పెళ్లి చేయండి అని ఒక మోరల్ సపోర్ట్గా చెప్పి ఆ తర్వాత అందరి వైపు చూడగా, ఇక జగదాత్రికి సంబంధాలు తీసుకురావడం మా వల్ల కాదు అని చేతులెత్తేస్తుంది బామ. అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని దాత్రిని నిలదీస్తూ ఉంటుంది నిషి. మేఘన ఇద్దరు, మీరు తెచ్చే సంబంధాలు అలా ఉన్నాయి మరి అంటుంది జగదాత్రి. ఇక మన వల్ల కాదు కేదార్, మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని మేఘన అంటుండగా, అలా ఎలా కుదురుతుంది, దాత్రి పెళ్లి జరిగితేనే నా పెళ్ళి అని అంటూ ఉంటాడు కేదార్. అదంతా వల్ల కాదు మనమడా, ఇక వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నిలబడదాం, ఆ తర్వాత వాళ్ళ నాన్న ఏది డిసైడ్ చేస్తారో చూద్దాం అని బామ్మ అంటుండగా, ఇప్పుడు ఐజీ గారి దగ్గరికి ఎందుకు అని భయపడుతూ ఉంటుంది దాత్రి. నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాడు కేదార్. దాంతో మేఘన సంతోషపడుతూ ఉండగా దాత్రి షాక్ అవుతుంది. మూడం వస్తుంది కదా, ఆ తర్వాత చూద్దాం అని ఇప్పటి వరకు తప్పించుకుంటాడు కేదార్. దాంతో దాత్రి కోపంగా చూస్తూ ఉండగా, ఇప్పుడు ఐజీ దగ్గరికి పోతే ఆల్రెడీ మనం బుక్ అవుతాం, ఈ మూడం పోయే వరకు టైం ఉంటుంది కదా, అప్పుడు చూద్దాంలే, ఈలోపు ఏదో ఒకటి చేసి తప్పించుకోవచ్చు అని కేదార్ అనగానే, అలాగే అంటుంది దాత్రి. సరే మేము వెళ్తాం అని అంటూ మేఘన బామ వెళ్ళిపోతారు. కేదార్ అంత ఈజీగా ఒప్పుకున్నాడేంటి అని నిషి డౌట్ పడుతూ ఉండగా, పర్లేదులే మనకెందుకు, ఒప్పుకున్నాడు కదా అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ మాట సద్దుమనగానే కేదార్ ఊపిరి పీల్చుకుంటాడు. హాల్లో కూర్చొని సుధాకర్ బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక పైనుండి కిందికి దిగి వస్తూ కౌశికి కాచి బూచి సుధాకర్ బాబుతో ఆడుకోవడం చూసిన దాత్రి కేదార్లు సంబరపడిపోతూ, వదినకి ఆస్తి అంతస్తులు కాదు, తన పక్కన కుటుంబం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. పిన్ని వాళ్ళు కూడా మారి అక్కతో పాటు చేరితే బాగుంటుంది అని అంటూ ఉంటాడు కేదార్. మారే వరకు మనం ఎదురు చూడడం, వదినని కాపాడుకోవడం తప్ప ఏమీ చేయలేం అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇక మారే వరకు ఎదురు చూస్తారంట అని వీళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక ఆదిలక్ష్మి రాక గమనించక సుధాకర్, నిన్నెవర్రా నా మనవడు కాదన్నది, ఏ ఆధారాలు అవసరం లేదు, ఏ టెస్టులు అవసరం లేదు అని సుధాకర్ అంటూ ఉండగా, కాచిబూచి కూడా అవును పెద్దనాన్నలాగానే ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు. అవును నాకే టెస్ట్ అవసరం లేదు అని కౌశికి అనగానే, ఆదిలక్ష్మి నాకు కావాలి టెస్ట్, నిన్న ఒప్పుకొని ఇవాళ వద్దంటున్నావేంటి అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి కోపంగా. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా మాట్లాడాను, నాకు టెస్ట్ అవసరం లేదు, వాడు నా కొడుకు, మీకోసం మాత్రమే టెస్ట్ అని కౌశికి అనగానే, కౌశికిని ఎందుకు బాధ పెడతావమ్మా, కాసేపు సైలెంట్గా ఉండు అని సురేష్ అంటూ ఉంటాడు. బాబుని ఆడిస్తున్న సుధాకర్ కాస్త దగ్గుతూ ఉంటాడు. దాంతో ముఖం చిట్లించిన ఆదిలక్ష్మి, కౌశికి నీతో కాస్త మాట్లాడాలి, పక్కకి రా అని తీసుకెళ్ళి
మీ బాబాయ్ దగ్గుతున్నాడు, బాబు ఎఫెక్ట్ అవ్వడా, ఆ మాత్రం తెలియలేదా నీకు, నువ్వు వెళ్ళి బాబుని తీసుకో అనగానే అత్తయ్య అంటుంది కౌశికి. అవును, మీ బాబాయ్ దగ్గర నుండి నువ్వు బాబుని తీసుకుంటావా, నేను తీసుకోవాలా, నీ మంచి కోసమే చెప్తున్నా. బాబు చిన్న పిల్లలు కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అవుతారు అంటుండగా, మీ మనవడే కాదన్నారు కదా, ఇప్పుడు మీకెందుకు అంటుండగా, నాతో పోట్లాడడం కాదు, నేను చెప్పింది చేయకపోతే నేను తీసుకుంటే బాధపడాల్సి వస్తుంది నువ్వు అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. బయట నుండి నిషి, వైజయంతి ఇదంతా గమనించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక నేనే తీసుకుంటాను అత్తయ్య అని వచ్చి సుధాకర్ దగ్గర నుంచి బాబాయ్ భోజనం చేద్దాం పదా అంటూ బాబుని తీసుకుంటుంది. ఇక వెళ్ళబోతుండగా ఆదిలక్ష్మి కౌశికిని ఆపి, నువ్వు ఇప్పుడు మీ బాబాయ్ దగ్గర నుండి బాబుని ఎందుకు తీసుకున్నావు అని అనగానే, సుధాకర్ భోజనానికి అని చెప్పింది కదా, పడుకోబెడతానని కూడా చెప్పింది అని అంటుండగా, ఆ మాట వదినని చెప్పమనండి అని అంటూ ఉంటుంది నిషి. చెప్పమ్మా అని వైజయంతి అంటూ ఉండగా కౌశికి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు నిషియే, మీరు దగ్గుతున్నారట, ఆ దగ్గు బాబుకి అంటుకుంటుందని వాళ్ళ అత్తయ్య గారు చెప్పగానే వదిన వచ్చి మీ దగ్గర నుండి బాబుని లాక్కుంది అని అనగానే కాస్త బాధపడతాడు సుధాకర్. నీకు ఈ ఇంట్లో ఇచ్చే విలువ ఏంటో తెలిసిందా అని సుధాకర్ని నిలదీస్తూ ఉంటుంది వైజయంతి. ఇక అవును, నేనే చెప్పాను, దగ్గుతూ పిల్లలని ఎత్తుకోవడం తప్పు, అందుకే నా కోడలికి నేను చెప్పాను, ఫస్ట్ టైం నా కోడలు నా మాట వింది, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంటుంది ఆదిలక్ష్మి. అది కాదు బాబాయ్ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది కౌశికి. ఇక చాలమ్మి, సంజాయిషులు బాగానే చెప్తున్నావు అని అంటూ ఉండగా, ఇక దాత్రి కేదార్లు అక్క అటువంటిది కాదు, అలా నిందలు వేయకండి అని అంటుండగా, కాచిబూచి కూడా ఎందుకు ప్రాబ్లంని పెద్ద చేస్తున్నారు అని అంటుండగా సుధాకర్ బాధగా వెళ్ళిపోతాడు. కౌశికి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే సుధాకర్ మధ్యాహ్నం జరిగిందంతా ఆలోచిస్తూ ఉండగా కౌశికి వచ్చి మాట్లాడాలి అనుకొని ధైర్యం చాలక వెళ్ళబోతుండగా దాత్రి కేదార్లు వచ్చి ధైర్యం చెప్పి మాట్లాడమని చెప్తూ ఉంటారు. మీరే తప్పు చేయలేదు, గొడవ అవ్వడం ఇష్టం లేక మామయ్య దగ్గర నుంచి బాబుని తీసుకున్నారంతే, ఆ విషయాన్ని చెప్పండి చాలు అని అంటూ బలవంతంగా కౌశికిని సుధాకర్ దగ్గరికి తీసుకెళ్తారు దాత్రి కేదార్. బాబాయ్ అని అంటుండగా బాధగా చూస్తాడు సుధాకర్. బాబాయ్ అది కాదు బాబాయ్, నేను అప్పుడు కావాలని తీసుకోలేదు, అత్తయ్య ఎక్కడ గొడవ చేస్తారో అని తీసుకోబోయాను, కానీ అది కూడా తప్పే నాది, మిమ్మల్ని తెలుసో తెలియకో బాధ పెట్టాల్సింది కాదు అని కౌశికి చేతులెత్తి దండం పెట్టగానే సుధాకర్, చా ఏంటమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నీ గురించి నాకు తెలీదా, మీ పిన్ని మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు, వాళ్ళకి మాట్లాడడం తప్ప ఏది రాదు అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, మీ వల్లే మీ అత్తయ్య గారు జైలుకి వెళ్ళారని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఆ బాధ నుండి బయటపడండి అక్క, తను కావాలనే తప్పు చేసి జైలుకు వెళ్ళింది, మీ వల్ల కాదు, టైం అయిపోయింది పడుకుందాం పదండి అంటూ అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు దాత్రి కేదార్. మార్నింగ్ లేవగానే ఇక కిచెన్లో కాఫీలు పెడుతూ ఉన్న దాత్రి దగ్గరికి కేదార్ వచ్చి, ఏంటి ఇంకా టైగర్ లేకన్నట్టుంది కదా అంటుండగా, ఏంటి పిన్నిగారా అనగానే, అవును అంటాడు కేదార్. వెళ్ళి కాఫీ ఇచ్చొచ్చాను అని అంటూ ఉంటుంది జగదాత్రి. నీ కాఫీ అవసరం లేదు, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా అని అడుగుంటుంది కదా అత్తయ్య అని కేదార్ అనగానే, ఎంత కరెక్ట్గా చెప్పావేంటి అని అంటూ ఉంటుంది జగదాత్రి. మరేం చేయమంటావు, ఇన్నాళ్ళుగా అత్తయ్యని చూస్తున్నాను కదా, అదే జరుగుంటుంది అని అంటూ ఉంటాడు కేదార్. ఇక కౌశికి రూమ్ నుండి వచ్చి సుధాకర్కి బాబు అందిస్తూ ఉండగా, ఇక వద్దు అని నిషి, వైజయంతి, యువరాజ్ అంటుంటారు. సుధాకర్ కూడా వద్దులే అమ్మ గొడవలెందుకు అని అంటూ ఉండగా, బాబాయ్ నిన్న మిమ్మల్ని హత్య చేయకుండా ఉండాల్సింది, అలా కాదు బాబాయ్, ఇది మీరు ఎత్తుకోవాల్సిందే అని కౌశికి అంటుండగా, మామయ్య గారు అది మీ హక్కు, మీ మనవన్ని మీరు ఎత్తుకొని తీరాల్సిందే అనగానే సుధాకర్ ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. పైనుండి ఆదిలక్ష్మి వచ్చి అది చూసి, కౌశికి నిన్నేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని అంటుండగా, లేదత్తయ్య మీకు నిన్ననే చెప్పాల్సింది, కానీ గొడవెందుకు అని ఆగిపోయాను, నాకు అన్నీ తెలిసే చేస్తున్నా, బాబుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే బాబాయ్ ఓర్చుకోలేరు, ఎటువంటి తప్పు కూడా చెయ్యరు,
వాడికి ప్రమాదం అంటే ఆయనే దూరంగా ఉంటారు, నేను బాబాయ్ని హత్యేను అని అంటూ ఉంటుంది కౌశికి. అప్పుడు అంటే నా మాటకే వ్యతిరేకం చెప్తున్నావా అని ఆదిలక్ష్మి అనగానే నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేనంటున్నాను అంటూ ఉంటుంది కౌశికి. ఇక ఆగమ్మా అని సురేష్ అంటుండగా ఇంటి నుండి వెళ్ళిపోమంటుందిరా నీ పెళ్ళాం అని అంటూ ఉంటాడు ఆదిలక్ష్మి సురేష్ని. ఇక అప్పుడే డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్ అనగానే బాబుని భయంగా తీసుకుంటుంది కౌశికి. నేను తీసి చూస్తాను అని ధాత్రి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. మ్యాచ్ అయింది కదా అని కేదార్ అంటూ ఉండగా ధాత్రి సైలెంట్ అవ్వడంతో ఆ రిపోర్ట్ని తీసుకొని చూసి కేదార్ షాక్ అవుతాడు. ఏమైంది కేదార్ అని సురేష్ అడుగుతూ ఉండగా రిపోర్ట్ మ్యాచ్ అవ్వలేదు అని అంటూ ఉంటాడు కేదార్. దాంతో అందరూ షాక్ అవ్వగా వైజయంతి, నిషి, యువరాజ్ సంబరపడిపోతూ ఉంటారు. చూసావా అమ్మే, ఆ రోజు ఎవరు